ఇక పారిశుద్ధ కార్మికులకు 1వ తేదీనే వేతనాలు. ఇదొక పారిశుద్ధ కార్మికులు అనగానే గ్రామ పంచాయతీలు యాదకి వస్తాయి, గ్రామ పంచాయతీలు అనగానే సర్పంచ్ ఎన్నికలు యాదకి వస్తాయి, సర్పంచ్ ఎన్నికలు అనగానే పోస్ట్ పోన్ అనేది యాదకి వస్తూ ఉంది. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాం. కాకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీల మీద 100 కోట్ల రూపాయల భారం పడుతున్న నేపథ్యంలో సో గతంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన పారిశుద్ధ కార్మికులకు సరైన సమయంలో వేతనాలు రావట్లేదు అని చెప్పేసి కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ పారిశుద్ధ కార్మికులకు 1వ తేదీనే వేతనాలు ఇవ్వడం అనేది ఇయ్యాల నిర్ణయించడం అనేది అది పెద్ద విషయం. మరి ఇది సాధ్యమవుతుందా లేదా అనేది ఒకసారి చూస్తే ఉపాధి హామీ సెర్ఫ్ విఓఏలకు సైతం ఉపాధి హామీ కార్మికులు కానీ సెర్ఫ్ విఓఏలు కానీ వాళ్ళందరూ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం 92,175 మందికి నెలకు 1,115 కోట్ల రూపాయలు చెల్లింపు. సో గ్రీన్ ఛానల్ అంటే ఏం లేదు, ఇక ఇదేదో ప్రతి నెల జీతాలు ఇవ్వాలని వాళ్ళు పంపురు, వీళ్ళు పంపించుడు, ఎంత ఎక్కువ తక్కువ ఈ దుకాణం అంత ఏం లేదు. 92,175 మందికి 115 కోట్ల రూపాయలు ప్రతి నెల అకౌంట్లో పడిపోయేటట్టు గ్రీన్ ఛానల్ ఏర్పడేసారు. గ్రీన్ ఛానల్ అంటే గ్రీన్ సిగ్నల్ లెక్క అన్నట్టుగా, అది ఏదైనా గుండె మార్పిడికి తరలిస్తే మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినామని వింటాం కదా. సో ఇక్కడ ఆటంకులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి దబదబా అని మెట్రోల రోడ్లన్నీ క్లియర్ చేస్తారు కదా, అట్లనే ఇక వీళ్ళ జీతాలు కూడా అట్లనే గ్రీన్ ఛానల్ ద్వారా పోతాయి అన్నట్టుగా. ఎలాంటి ఆటంకులు లేవు, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా గ్రామ పంచాయతీలకు జీతాలు పోతాయి. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారితో పాటు బిల్ కలెక్టర్లు, ఉపాధి హామీ, సెర్ఫ్ విఓఏలకు ప్రతి నెల 1వ తేదీనే సర్కారు వేతనాలను జమ చేయనున్నది. ఇందుకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది అని చెప్పేసి కూడా మనం వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. పంచాయతీరాజ్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పారిశుద్ధ కార్మికులు, బిల్ కలెక్టర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ఫ్ విఓఏలకు నేరుగా వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. దీనికోసం ప్రభుత్వం గ్రీన్ ఛానల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 92,175 మందికి సకాలంలో జీతాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఫైల్కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. దీనికోసం నెలకు 115.35 కోట్ల ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనుంది. ఏప్రిల్కు సంబంధించి వేతనం వీరికి మే 1వ తేదీన రానుంది. సో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన వేతనం మే 1వ తారీఖున టంచన్గా పడబోతోంది అని చెప్తున్నారు అన్నట్టు. అర్థమైంది కదా. సో బరాబర్ నెలకు కరెక్ట్గా జీతాలు ఇచ్చే ప్రక్రియనైతే రాష్ట్ర సర్కారు మొదలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ పంచాయతీరాజ్ ఉద్యోగులు, సో భూభారతి రూల్స్ చెప్పే ముందట ఈ పారిశుద్ధ కార్మికుల గురించి నేను రాసిన 4 ముక్కలు ఉన్నాయి, మీకు ఈ సందర్భంగా చూపెడదాం అనుకుంటున్నా. సో నా సొంతంగా పారిశుద్ధ కార్మికుల కోసం రాసినటువంటి సో మీకు సో పారిశుద్ధ కార్మికులు అంటే అందరికీ చిన్న చూపు. ఇగో పారిశుద్ధ కార్మికుల గురించి నేను రాసింది ఒకసారి చూడండి. మోరిల్లో ఉదయించే సూర్యుడు అని చెప్పి నేను రాసిన. మోరిల్లో ఉదయించే సూర్యుడు. సో అక్కడ సూర్యుడు అక్కడెక్కడనో తూర్పున ఉదయిస్తే ఈ పారిశుద్ధ కార్మికులంతా మోరిలోంచి ఉదయిస్తారు పొద్దుగాలు లేస్తే. సో వాళ్ళ గురించి నేను 4 ముక్కలు రాసిన, మీకు ఎవరైనా చూడండి. ఉదయించే సూర్యుడే కాదు, ఉదయాన్నే ఇలా తాను మురికి కూపంలోకి వెళుతూ మన ఆరోగ్యం కోసం పాటుపడే సఫాయి కూడా దేవుడే మరి. సో ఏమంటున్నాం, మోరిలో ఉదయించే సూర్యుడి గురించి. బార్డర్లో కాపు కాసే సిపాయి, ఇంటి ముందు కష్టపడే సఫాయి, ఇద్దరు సమానమే. అవునా కదా. బార్డర్లో కాపు కాసే సిపాయి, ఇంటి ముందు కష్టపడే సఫాయి, ఇద్దరు సమానమే. మలినాల్లో మెదులుతూ తన ఆయువును తగ్గించుకుంటూ మన ఆయుష్ పెంచుతూ ముందుకు సాగే నిస్వార్థ జీవి సఫాయి. సభలు జరిగాక సఫాయి, సంతర్పణలు జరిగాక సఫాయి, పూజలు జరిగాక సఫాయి. ఇలా ఎవరైనా జరిగిపోతే సఫాయి, ఏదైనా జరిగితే సఫాయి. ఇలా అన్ని విషయాల్లో సఫాయి పాత్ర చివర్లోనే. ఎక్కడ ఏది ముందుగా ఆశించడు. అయినా ఎందుకో ఈ సమాజానికి చిన్న చూపు. ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు చిన్న చూపు చూస్తే అతనికి అలవాటైన జీవితమే. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు చిన్న చూపు చూస్తే అతనికి అలవాటైన జీవితమే. ఎందుకంటే సఫాయికి మీరు చిన్న చూపు చూడడం ఆయనకు అలవాటైన జీవితమే. కానీ అదే అతను చిన్నగా చూసి సేవ చేయడం మరిస్తే ప్రకృతి కన్నెర్ర చేసినట్టే. ఒక్కరోజు ఆయన సేవ చేయడం మానేసి మోరీలు పారిశుద్ధం ఎక్కడెక్కడ వదిలేస్తే ప్రకృతి కన్నెర్ర చేసినట్టే.
ఇప్పటికే మీ మనసులు చెత్తకుండి అటుపై మీ జీవితాలే చెత్తకుండిలా మారుతాయి. సో ఓ సఫాయి లేడెవ్వడు నీకు మించిన సిపాయి అని చెప్పిన. సో సఫాయి అనేటోడు మోరీలోంచి ఉదయించే సూర్యుడు అని చెప్పేసి నేనే రాసిన. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చూపించాలనిపించింది. సో పంచాయతీలపై తగ్గనున్న భారం. పంచాయతీల పరిధిలో సుమారు 52,000 మంది పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పంచాయతీలే వేతనాలు చెల్లించేవి. అయితే నిధులు లేక అనేక పంచాయతీలో వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయి. దీంతో మంత్రి సీతక్క చొరవ తీసుకుంటున్నారు. అధికారుల సహకారంతో ఆర్థిక శాఖకు ప్రతిపాదించగా ఆమోదం లభించింది. ఇప్పటికే కార్మికులు ఉద్యోగులకు సంబంధించిన బ్యాంకు అకౌంట్ నంబర్లను సేకరించారు. హాజరు వివరాలను ప్రతి నెల 25వ తేదీ వరకే సమర్పిస్తారు. 20వ తేదీన వేతనాల బిల్లును జనరేట్ చేస్తారు. సో 26వ తేదీన వేతనాల బిల్ జనరేట్ అయిపోతుంది. 1వ తారీఖు జీతాలు ఠక్మని పడిపోతాయి. ఇక ఉద్యోగుల వేతనాలు ఒకసారి మోరిలో ఉదయించే సూర్యుడు నిజంగా చూడరు ఒకసారి. సో పారిశుద్ధ కార్మికులు 52,473. సో నెలకు చెల్లించేది 49.38 కోట్లు. సెర్ఫ్ విఓఏలు ఇతరులు కలిపి 22,011, 30.87 కోట్లు. ఉపాధి హామీ ఉద్యోగులు 12,586, వాళ్ళకు ఒక 25.87 కోట్లు. జీపీ కంప్యూటర్ ఆపరేటర్లు గ్రామ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్లు ఒక 1,301 మంది ఉన్నారు, 2.78 కోట్లు. ఎంపీపీ పార్ట్ టైం వర్కర్లు 1,330 మంది, 65 లక్షల రూపాయలు కావాలి. అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు 792, 1.45 కోట్లు కావాలి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 815, 2.34 కోట్లు కావాలి. మండల కంప్యూటర్ ఆపరేటర్లు 278 మంది అయితే 60 లక్షలు కావాలి. ఇతరులు 587, 1.4 మొత్తం 192,175 మందికి 115.35 కోట్ల రూపాయలు గ్రీన్ ఛానల్ ద్వారా 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పేసి సర్కారు చెప్తోంది. మరి అది 2-3 నెలలు అయితే మనకు ఒకటి క్లియర్ అయిపోతుంది. ప్రభుత్వం ఏం చేసినా చేయకుండా పారిశుద్ధ కార్మికులకైతే నెల జీతం ఇవ్వాలి వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళు పారిశుద్ధం చక్కగా ఉంచబట్టికే మన పానాలు ఇంకా ఏదో నడుస్తుంది కథ. సో ఇది పారిశుద్ధ కార్మికులు అండ్ మిగతా కార్మికులందరికీ కూడా సెర్ఫ్ విఓఏలకు వాళ్ళందరికీ సంబంధించిన కూడా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం.